వచ్చి పెన్షన్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూద్దాము. పెన్షన్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షన్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 2004లో న్యూ పెన్షన్ స్కీమ్ వచ్చింది. అంతకుముందు వచ్చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉండే. ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అనేవాళ్ళు ఏ కాంట్రిబ్యూషన్ లేదు. ఓపీఎస్లో ఎంప్లాయీ నో నీడ్ టు కాంట్రిబ్యూట్, ఓన్లీ గవర్నమెంట్ డైరెక్ట్లీ పెన్షన్ ఇస్తుంది. దాని తర్వాత న్యూ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ స్టార్ట్ చేశారు 2004లో. ఇక్కడ దీన్ని నేషనల్ పెన్షన్ స్కీమ్గా పెన్షన్ సిస్టమ్గా రిఫర్ చేశారు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఇది 01/01/2004 నుంచి ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీ 10% చేస్తాడు, గవర్నమెంట్ 14% చేస్తుంది. ఇదంతా పిఎఫ్ పెన్షన్ ఫండ్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ నుంచి ఎన్పిఎస్ ట్రస్ట్ ఉంటుంది. ఆ ట్రస్ట్ ఒక ఎంపానల్డ్ ఎన్పిఎస్ ఫండ్ మేనేజర్కి ఇస్తారు. ఎంపానల్డ్ ఎన్పిఎస్ ఫండ్ మేనేజర్ ఇస్తారు. అలా తీసుకుపోయి గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కార్పొరేట్ బాండ్స్లో కూడా, షేర్స్లో కూడా మన ప్రిఫరెన్సెస్ బట్టి టైర్ 1 టైర్ 2 అని చెప్పి అదన టెక్నికల్ ఇదన్నట్టు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. దీంట్లో ఏంటంటే 2009లో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా జాయిన్ చేయొచ్చు అని చెప్పింది. గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది అండర్ సిటిజన్స్కి ఓపెన్ చేశారు. ఎన్ఆర్ఐస్ కూడా చేయొచ్చు. 18 to 55 ఉండాలి. ఇది వాలంటరీ బేసిస్. 60 వరకు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఆ ఇన్వెస్ట్ చేసిన పెన్షన్ ఇస్తారు. దీని 2010లో ఎన్పిఎస్ లైట్ కూడా చేశారు. స్వావలంబన్ SWS స్వావలంబన్ అంటే ఏంటంటే పూర్ పర్సన్ ఫ్రమ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఎన్పిఎస్ జాయిన్ చేస్తే గవర్నమెంట్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది 5 years ఇట్లా అన్నట్టు. ఎన్పిఎస్ సబ్స్క్రైబర్స్కి ప్రాన్ అని ఒకటి ఉంటుంది. పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్, పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ ప్రాన్. ఇది అన్నట్టు. ఇది అన్నట్టు ఎన్పిఎస్ సబ్స్క్రైబర్స్కి అది ఉంటుంది. ఈపీఎఫ్ఓకేమో యూఏఎన్ నెంబర్ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు. యూనియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇవి టాప్. పెన్షన్ ఏంటంటే ఎన్పిఏలో మినిమం అస్యూర్డ్ రిటర్న్ స్కీమ్. పిఎఫ్ఆర్డిఏ కొత్తగా ఇంకోటి ఎన్పిఏ అని ఒకటి చేస్తుంది. మినిమం అస్యూర్డ్ రిటర్న్ స్కీమ్ MARS. ఒకవేళ ఎన్పిఎస్ కానీ 8% రిటర్న్ ఇవ్వకపోతే on rupees 60 of subscription, whatever loss will be paid by PFRDA or other organization to subscriber. సో ఎక్కువ మంది ఎన్పిఎస్ రావడానికి మినిమం ఇవ్వడానికి ఒక స్కీమ్ చేశారు. ఓపీఎస్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తామని కూడా కొందరు అంటుండ్రు, కానీ అంత లేదు. 2004 ముందు గవర్నమెంటే ఇచ్చేది. ఇప్పుడు 2004 తర్వాత గవర్నమెంట్ పెన్షన్ అనేది ఫిక్స్డ్ కాదు, ఇంకా గవర్నమెంట్ కూడా పే చేయట్లేదు. డైనమికల్గా అది ఇంట్రెస్ట్ బట్టి మార్కెట్ బట్టి ఉంటుంది అన్నట్టు. సో ఎన్పిఎస్లో ఇది కొద్ది నష్టాలు ఉన్నాయని అట్లా వాళ్ళు భావిస్తున్నారు. ఇట్లా అని జీవన్ ప్రామాణ్ ప్రీవియస్లీ పెన్షనర్ హ్యాడ్ టు సబ్మిట్ ఏ ఫిజికల్ లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాలి ఇన్ నవంబర్లో తను బతికినాడని చెప్పడానికి. జీవన్ ప్రామాణ్ PRAMAN. ఇప్పుడు ఇది ఏంటంటే ఆధార్ బేస్డ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ DLC. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా పెన్షనర్స్ ఆధార్ నెంబర్, ఇంకొక బయోమెట్రిక్ రీడింగ్ డివైస్ ఉంటుంది కంప్యూటర్లో, అది మొబైల్లో దాని డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఉంటుంది. అది అథారిటీకి ఇస్తే అయిపోయి పెన్షన్ రిలీజ్ చేస్తాడు. ఇది ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్స్ కూడా వేస్తామని చెప్పి అన్నారు అన్నట్టు. ఇది మెయిన్గా ఓపీఎస్ ఫస్ట్ ఉండే నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటే ఇప్పుడు యూపీఎస్ రన్ అవుతుంది, యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్.